పైకి కనబడుతున్న మీ ఆకారం ఏదైతే ఉందో మహా అయితే 5 నుంచి 6 అడుగులు ఉంటుంది. ఏమ రైట్? 5 నుంచి 6 అడుగులు ఉన్నటువంటి ఈ చిన్ని ఆకారం ఏదైతే ఉందో, ఈ చిన్ని ఆకారంతో మీ మనసును పోలిస్తే, మీ హృదయాన్ని పోలిస్తే, మీ హృదయం ఎంత పెద్దది, హృదయం ఎంత విశాలమైంది, అందులో ఎన్ని ఆలోచనలు చేస్తారు, అది ఎంత స్పీడ్గా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, సాధ్యమయ్యేవి ఆలోచించేస్తుంది, సాధ్యం కానివి ఆలోచించేస్తుంది, ఎక్కడెక్కడికో తిరుగుతోంది, ఎక్కడెక్కడికో పోతుంది. చివరికి మీ హృదయం అగాధం లాంటిదని ఎందుకంటున్నాం అంటే అంతరిక్షాన్ని కూడా దాటేస్తుంది. అంత పెద్దది లోపల ప్రపంచం. బయట ప్రపంచం చాలా చిన్నది. అందుకే మరో ప్రపంచం ఉంది మనకు తెలియనిది, అదే హృదయ అంత రంగము, అది అగాధము. మనం మహా అయితే మనిషిని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చూస్తామంటే జస్ట్ ఈ ఫోటోలో ఆ ప్రపంచం కనబడదు. ఫోటో ఎప్పుడూ ఒరిజినల్ కాదు, ఫోటో అంతా డూప్లికేట్. ఒరిజినల్ ఎక్కడుంది? ఎక్కడుంది? లోపల ఉంది. దట్ ఈజ్ ఒరిజినల్, ఫోటో ఈజ్ డూప్లికేట్. కానీ మనం ఆ ఫోటో చూసి మోసపోతుంటాం కదా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కంటికి కనబడేవన్నీ కూడా టెంపరరీ, నాట్ పర్మనెంట్. కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ అని చెప్తోంది వాక్యం. Download ShareChat.